ఓఆర్ఆర్ వచ్చినప్పటి నుండి సిటీ ట్రాఫిక్లో చాలా మార్పులు వచ్చాయి. హైదరాబాద్ మీదుగా వెళ్లే వాహనాలకు, హైదరాబాద్లో వివిధ ప్రాంతాలకు చేరే వాళ్లకు మంచి వెసులుబాటు వచ్చింది. ఎయిర్పోర్ట్కు వెళ్లాలన్నా, సిటీ ట్రాఫిక్ తగలకుండా నగరం నుండి వేగంగా బయటికి వెళ్లాలన్నా ఓఆర్ఆర్ చాలా కీలకంగా మారింది. నగరంలో ట్రాఫిక్ తగ్గించి సాఫీగా వెళ్లేందుకు దీన్ని నిర్మించారు. కానీ ఇప్పుడు ఈ ఓఆర్ఆర్ అనేక ప్రమాదాలకు అడ్డగా మారింది. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణం రోజు రోజుకు ప్రమాదకరంగా మారుతుంది. ఒకసారి గూగుల్ ఓఆర్ఆర్ యాక్సిడెంట్స్ అని కొడితే వందల పేజీలు వస్తాయి. నిత్యం ఔటర్ రింగ్ రోడ్డుపై అనేక యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. స్పీడ్ లిమిట్ పట్టించుకోకపోవడం, యాక్సిలేటర్ ఉంది కదా అని తొక్కడం, ముందున్న వాహనాలను తప్పించలేక ఓవర్టేక్ చేసే సమయంలో ప్రమాదాల్లో పడుతున్నారు. పైగా మన దగ్గర లైన్ సిస్టమ్ ని అనుసరించే అలవాటు ఎవరికీ లేదు. ఇది కూడా అనేక ప్రమాదాలకు మూలంగా మారుతుంది. హైదరాబాద్ మహానగరం చుట్టూ 158 కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్ రోడ్ ఉంది. దీన్ని పర్యవేక్షణ బాధ్యత గతంలో హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఉండేది. ఆ తర్వాత ప్రైవేట్ సంస్థకు 30 ఏళ్ల పాటు గత ప్రభుత్వం లీజుకి ఇచ్చింది. దీనిపై ప్రస్తుతం నిత్యం 1.5 లక్షల వాహనాలు ప్రయాణిస్తున్నాయి. నెలకు దాదాపు 70 కోట్ల వరకు టోల్ వసూలవుతుంది. అయినా దీని నిర్వహణ సక్రమంగా లేదని విమర్శలు ఉన్నాయి. 8 వరుసలతో ఓఆర్ఆర్ ఉంది. ఇందులో మధ్య నుంచి 2 లైన్లలో 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు వెళ్ళాలి. ఆ తర్వాత 2 లైన్లలో 80 కిలోమీటర్ల వరకు వేగం పరిమితి ఉంది. ఈ సమాచారాన్ని వాహనదారులకు తెలిసేలా గతంలో రోడ్డు మధ్యలో సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేసేవారు. అలాగే వచ్చే ఇంటర్చేంజ్ పేరేంటి, ఇక్కడ దిగితే ఎక్కడికి వెళ్ళొచ్చు వంటి సమాచారం స్పష్టంగా ఉండేది. కానీ చాలా ప్రాంతాలలో సైన్ బోర్డ్స్ పని చేయడం లేదు. భారీ వాహనాలు తొలి 2 లైన్లలోకి వచ్చేస్తున్నాయి. ఫలితంగా తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. స్పీడ్ గన్ల వ్యవస్థ నామమాత్రంగానే ఉంది. ఎక్కడ పడితే అక్కడ రోడ్డు పక్కన భారీ వాహనాలు నిలిపేస్తున్నారు. దీని కారణంగా వెనుక నుంచి వేగంగా వస్తున్న వాహనాలు ప్రమాదాల్లో పడుతున్నాయి. 8 లైన్లతో ఈ రింగ్ రోడ్ నిర్మించిన కేవలం డ్రైవింగ్ సెన్స్ లేక కొంత, సేఫ్టీ అవసరమైన సైన్ బోర్డ్స్ సరిగ్గా లేక కొంత యాక్సిడెంట్స్ పెరుగుతున్నాయి. ఇక టోల్ గేట్ దగ్గర మరో సమస్య. ఇక్కడ భారీ క్యూలు నిత్యం కనిపిస్తూ ఉంటాయి. ఇప్పటికైనా ఓఆర్ఆర్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోతే సౌకర్యం కోసం నిర్మించుకున్న రోడ్లు ప్రమాదాలకు కేంద్రంగా మారడం ఖాయం.